హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ముందుకు ఒక సరికొత్త కథతో వచ్చాను. కథ పూర్తి చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోతున్నారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీలైతే ఈ వీడియోను ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక స్త్రీ తన మనస్కు నచ్చిన పురుషుడికోసం తన కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె హృదయం పూర్తిగా అతనిమీదే లగ్నమే ఉంటుంది. తన కోరికలు తీర్చుకోవాలనే ఒక్క ఆశతో ఆమె ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి స్త్రీ తను నచ్చిన మగాడికోసం ఇంతటి ప్రయత్నాలు చేస్తుందంటే ఆమె అతనితో ఒక సుఖమేమైన సంసార జీవితాన్ని గడపాలని ఆశపడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె అతన్ని ఎప్పటికీ వదలనని, అతనికోసం తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుందని అర్థం. ఆమె అతనికోసం తన శీలాన్ని సైతం అర్పించేస్తుంది. తన శీలం పోయినా సరే అతన్ని సుఖపెట్టడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటుంది. అతని సంతోషం కోసం ఆమె ఏమైనా చేయగలదు. ఆమె చేసే మొదటిది, తన కోరికను తీర్చుకోవడం కోసం ఆమె అతన్ని తనవైపు ఆకర్షించడానికి ముద్దుల వర్షం కురిపిస్తుంది. అతని ముఖంపై ముద్దులు పెట్టి, అతన్ని మురిపించి, అతని కళ్లలో ఆనందం చూసి తాను కూడా సంతోషంగా నవ్వుతుంది. అతని చేతులు తనవైపులాగి, అతని గుండె స్పందనను తన గుండెతో అనుభవిస్తుంది. ఆమె నవ్వు, ఆమె చిలిపి చూపులు, ఆమె మెత్తని స్పర్శ ఇవన్నీ అతన్ని తనవైపు లాక్కోవడానికి ఉపయోగపడతాయి. రెండవది, పదే పదే అతన్ని రాసుకుని, పూసుకుని తిరగడం. అతనిమీద కాలువేసి, అతని కాళ్లను మెత్తగా నిమరడం, అతని శరీరంతో తన శరీరాన్ని రుద్దుకోవడం, అతని ఛాతీమీద పడుకోవడం, అతని చేతులను తనమీద వేయించుకోవడం, అతని బుగ్గలు గిల్లడం, తలను మెత్తగా నిమరడం వంటి చిలిపి పనులు చేస్తుంది. ఈ విధంగా ఆమె అతనితో ఎక్కువ సమయం గడపాలని, అతని సాన్నిహిత్యం ఎప్పుడు కావాలని ఆశపడుతుంది. మూడవది, తనకు నచ్చిన మగాడు పక్కన ఉన్నప్పుడు ఆమె తహతహలాడిపోతుంది. తన అందాలన్నీ అతనికి చూపించి, అతన్ని రెచ్చగొట్టి తన కోరికను ఏ విధంగా అయినా తీర్చుకోవాలని ఆతృతపడుతుంది. తన వయ్యారాలు, తన మెత్తని నడక, తన కళ్లలోని మాటలు, తన శరీర భంగిమలు అన్నీ అతన్ని ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తన బాహ్య అందాలను అతనికి రుచి చూపించి, తన తీరని కోరికను తీర్చుకోవాలని ఎదురుచూస్తుంది. నాలుగవది, వస్త్ర బహిష్కరణ. తన కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని ఆమె తన వస్త్రాలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంది. చీర కొంగుమాటి మాటికి జారిపోయేలా, సన్నటి చీర కట్టుకుని వల్లంతా కనిపించేలా, పల్చటి జాకెట్ ధరించి తన అందాలన్నీ అతని కళ్లముందు ప్రదర్శించడం ఇలా చేస్తుంది. అతని ముందు పదే పదే తిరుగుతూ, వయ్యారంగా నడుస్తూ, తన శరీర సౌందర్యాన్ని పూర్తిగా అతనికి కనిపించేలా చేస్తుంది. ఇది ఆమె కోరిక ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. ఈ విధంగా తను నచ్చిన మగాడి ముందు తన అందాలను, తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని ప్రవర్తిస్తుందంటే ఆమె ఖచ్చితంగా మీమీద భౌతిక కోరికను మాత్రమే కాకుండా హృదయపూర్వకమైన ఆకర్షణను కూడా కలిగి ఉందని అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఏ స్త్రీ అయినా పరాయి పురుషుల ముందు ఇలా ప్రవర్తించదు. తన హృదయానికి నచ్చిన వ్యక్తి ముందు మాత్రమే ఆమె తన శీలాన్ని సైతం పక్కనపెట్టి ఇంత ధైర్యంగా, ఇంత ఆత్మసమర్పణతో ప్రవర్తిస్తుంది. దీన్ని బట్టి మీరంటే ఆ స్త్రీకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.